ఈనాటి 4:30 నుంచి 6 వరకు మెహర్ ప్రేమిక సహాస్లో మొదటిసారిగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని లలితా కుమారి మేడం గారు చేసిందిగా కోరుచున్నానండి. జై బాబా అండి. లలితా కుమారి మేడం గారు. जय बाबा अंडे జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी आरिषड्वर्गमु अंतरिंपगा आरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपुम् अव्यय मोक्षंबनुग्रहिंपुम् नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी थैंक यू बाबा। జై బాబా అండి. ఇప్పుడు ఈరోజు మీరు మా లలితా కుమారి మేడం గారు నమో మెహర్ బాబా గీతాన్ని ఆలపించి బాబా వారి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. जय बाबा। మరియు ఈరోజు మీరు ప్రేయర్స్ టైం వచ్చినప్పుడు మీరు ప్రేయర్స్ మీరు చేయాలమ్మా. సరేనండి. జై బాబమ్మ. తర్వాత ఇప్పుడు మనం ఈరోజు మాట పాట కార్యక్రమం శనివారం నాడు జరుపుకునే కార్యక్రమంలో దీంట్లో పాల్గొన్నవారు ఎవరైనా సరే 5 నిమిషాలు పాట కానీ లేదా మాట కానీ మీరు చేయవచ్చండి. మనం ఈ శనివారం నాడు మణిజా గారి పుస్తకాన్ని చదువుకుంటున్నాం. నిజానికి మణిజా కథ ఆమె తండ్రి షెరియార్జీ చాలా కాలం కిందట భగవదన్వేషణలో ఉండగా ఎడారిలో నిరాశతో కుంగిపోయిన సమయంలో వినిపించిన ఆకాశవాణి స్వరంతో ప్రారంభమైందని చెప్పాలి. ఆ అధికార పూర్వకంగా వినిపించిన ఆ స్వరమే ఆయన వివాహితుడై ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునేలా చేసి దైవమానంతో పాటు ఆయన్ను సేవించే
తోబుట్టువులు ఆ కుటుంబంలో జన్మించాలనేది దైవ నిర్ణయం. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా వరుసగా గొన్నెల నాగమణి గారు, తర్వాత ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు ముందుగా గొన్నెల నాగమణి గారు బాబావారి సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా అండి. గొన్నెల నాగమణి మేడం గారు జై బాబా. జై బాబా అండి. నాగమణి మేడం గారు జై బాబా. సంకీర్తన చేయండి అమ్మా. సరే, ఇప్పుడు లేకపోతే ఎంపీ రావు గారు లేదా మేడం గారు, లక్ష్మీ మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा ఎన్నో జన్మలన పుణ్యము పండేరా ఎన్నో జన్మలన పుణ్యము పండేరా కన్నులారగ నిన్నుగాంచి తరించితి కన్నులారగ నిన్నుగాంచి తరించితి दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा मेहरुबा दीन जनोद्धरा నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా సన్నుతింతు దొరవు సగుణ రూపధర సన్నుతింతు దొరవు సగుణ రూపధర మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు
ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమ ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమ దీన జనోద్ధర మెహరుబా దీన జనోద్ధర మెహరుబా దీన జనోద్ధర అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. జై బాబా అమ్మ. చక్కగా బాబా దీన జనోద్ధార అనే కీర్తనలు పాడారు. ఆయనే మనకి కన్న తండ్రి, అందరినీ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్. మీరు చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. భగవంతుడి గురించి తప్పించే మణిజ తండ్రికి భగవంతుడే పుత్రుడే జన్మించాడు. అందుకే బాబా ఒకసారి గురుప్రసాద్లో ఉండగా తన మండలి వారితో, ఈ మొత్తం ప్రపంచంలో నా తండ్రికి సాటి వచ్చేవారే లేరు, అందుకే నేను ఆయనకు జన్మించాను అని అన్నారండి బాబా. అలాగే ఒకసారి గుజరాత్లో ఎడారి ప్రాంతంలో బస్సులో ప్రయాణం చేస్తూ బాబా, ఈ ఎడారిలోనే నా తండ్రి నా గురించి అన్వేషిస్తూ ఈ ఇసుక ఎడారిలో కాలినడకన ప్రయాణించారు అన్నారండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పద్మావతి మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబు అండి. పద్మావతి గారు, జై బాబు అండి. జై బాబు అండి. పద్మావతి మేడం గారు ఒక సంకీర్తన చేయాలండి. పుష్పలత మేడం గారు నెక్స్ట్ పాడుతుంది కానమ్మా. పుష్పలత మేడం గారు సిద్ధంగా ఉంటే పాడండి అమ్మా ఒకసారి ఒక సంకీర్తన. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. వినబడుతుందా? వినిపిస్తుంది, చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. క్షణమైనా నిన్ను వీడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు. భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు. కడుపులి కొంగును విడదీయుకురా, క్షణమైన నిన్ను విడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరో. అయ్యో తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వం. తల్లియో తండ్రియో గురువు దైవము, ఇహము పరము నీవే సర్వం. నా తనువు అణువణువు నీవైతే, అడిగేదేముంది నేనే నీవైతే, నేనే నీవైతే అడిగేదేముంది. క్షణమైనా నిన్ను విడని వరమియరా,
గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబమ్మ. జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. బాబా సేవకి వెళ్ళినప్పుడు వాలంటీర్స్ కి దర్శనం లేదని చెప్పారు. కానీ అక్కడ వక్త మాట్లాడుతూ బాబా మీకు దర్శనం సేవకులకి ఎందుకు లేదంటే నా సేవ చేసినప్పుడు నేనే మీతో ఉంటాను కాబట్టి నా దర్శనం ప్రత్యేకంగా అవసరం లేదు అన్నారు. అట్లాగే మీరు సంకీర్తనలో అడిగేదే ఉంది నేనే నీవైతే అని చక్కగా ఆలపించారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గున్నేల గారు ఒక సంకీర్తన చేయకుండా కోరుతున్నానండి. జై బాబా అని మేడం. నాగమణి గున్నేల గారు జై బాబా అండి. నాగమణి మేడం సంకీర్తన చేయండి అమ్మా. ఇప్పుడు వెంకట నరసింహం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుతున్నాం సార్. జై బాబా. వెంకట నరసింహం గారు జై బాబా. వినిపిస్తుందా సార్ వెంకట నరసింహం గారు? జై బాబా. చేయండి సార్, మీరు సంకీర్తన చేయండి సార్. జై బాబా. तेरी शान बड़ी हो मेहरबा, उस शान को कोई क्या जाने, तू खान है बेदर्द मेहरबा, उस खान को कोई क्या जाने, अनजान है पिछले कर्मों से, ना जाने कमाई क्या किसकी, तेरी शान बड़ी हो मेहरबा, तेरी खमा उस शान को कोई क्या जाने, अनजान है पिछले कर्मों से, ना जाने कमाई क्या किसकी, इससे भ्रमियों पर भी तेरी मेहर कोई क्या जाने, मुद्दसते तड़पते वाले भी गए दर से तेरे दर्श बिना, क्यों उनको तड़पते छोड़ दिया, इस राज को कोई क्या जाने, हमदर्द तो तुझसा कोई नहीं, बेदर्द भी तुझसा कोई नहीं, पर तू है सबका हितकारी, इस भेद को कोई क्या जाने, जो मांगे उन्हें कुछ देते नहीं, बिन मांगे ही देते आत दरे, आई तू भी अजब तेरी रीति अजब, इस रीति को कोई क्या जाने, सब खोजते तुझको परदानशी, क्या जाहिर नहीं तू पर्दे पर्दे में, तू जाहिर है बस जाहिर है, इस राज को कोई क्या जाने, तू मिलता है पर किस किन से मिले, जो मिट गए खुद में उनसे मिला, यह बात सही है मधुसूदन, पर मर्म को कोई क्या जाने, तेरी शान बड़ी हो मेहरबा, तेरी उस शान को कोई क्या जाने, अनजान है पिछले कर्मों से, क्या जाने कमाई क्या किसकी। अवतार मेहर बाबा की जय। जय बाबा। వెంకటేశ్వర గారు జై బాబా అండి. చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. అలాగే ఒకసారి గుజరాత్ ఎడారిలో బాబా తండ్రి గురించి చెప్పారు. అలాగే ఆకాశవాణి స్వరం షిరియాజీని అవతార పురుషుని తండ్రి పాత్రను పోషించడానికి దారి మళ్లించింది. మరి తల్లి పాత్ర పోషించడానికి ఈ లీలా నాటకంలోకి నాటకంగా ప్రవేశించిన పాత్ర శ్రీనివాయి. షిరియాజీ ఆ వీధిలో నడిచి వెళ్తున్న 5 ఏండ్ల పాపను చూసి వివాహం చేసుకుంటే ఆ పాపను చేసుకుంటాను అనడం విడ్డూరంగా తోచలేదు.
ఆయన సోదరి ఫిరోజాకు దైవలేని అలా పలికించింది. వివాహం నిశ్చయమైన 9 సంవత్సరం తర్వాత జరిగిన వారి వివాహం భగవంతునిచే మార్గనిర్దేశం చేయబడిందని గ్రహించిన ఫిర్యాది కుటుంబ పోషణకి అనేక విధాలుగా పాటుపడుతూ జీవనం ప్రారంభించారు. షిరీన్ మాయికి 15 సంవత్సరాల వయసులో తొలి సంతానంగా జన్మించినారు. ఎవరో జంషెడ్జీ జన్మించారు. సంతానం లేని ఆమె అక్క దౌలా అతన్ని పెంచసాగింది. 16 సంవత్సరాల వయసులో రెండోసారి గర్భం ధరించిన షిరీన్కి అనేక శుభశకునాలు కలిగాయి. మెలలు నిండిన షిరీన్ డేవిడ్ సెల్సన్ హాస్పిటల్లో కన్న కళల గురించి విన్న ఆమె తల్లి గోలండోన్, నీకు పుట్టబోయే బిడ్డ సామాన్యుడు కాదు, గొప్ప మహానుభావుడు జన్మించబోతున్నాడు అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేస్తున్న కూర్చున్నాను. జయబాబా అండి. శ్రీరాములు గారు. జయబాబా సార్. శ్రీరాములు గారు ఒక బాబావారి సంకీర్తన చేయండి. లేదంటే ఇప్పుడు సులోచన మేడం గారు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి అమ్మా. సులోచన మేడం గారు. జయబాబా అండి. జై బాబా అండి. జయబాబా శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. చేయండి అమ్మా శ్రీనివాస్. సంకీర్తన. జయబాబా అమ్మా సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. భూదేవి పులకరించేను, భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యమో తెలియురా, భూదేవి పులకరించెను. ధరణి భారం శిరము నిలుకొని దైత్య భావం రూపు మాపగా, ధరణి భారం శిరము నిడుకొని దైత్య భావం రూపు మాపగ, మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగా, మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగా, మహిని వెలసెను మహావిష్ణువు, మెహరు పేరున మౌన వ్రతుడై, భూదేవి పులకరించెను. ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాదులకును, ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాదులకును, మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును, మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును, దివ్య కరుణను పంచినావే, దివ్య కరుణను పంచినావే, దివికి మార్గమై నిలచినావే, భూదేవి పులకరించెను. కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూడులముగా, కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూడులముగా, నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా, నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా, జాలికొని మమ్మేలు కొనుమా, జాలికొని మమ్మేలు కొనుమా, వేడుకొందుము మెహరు దేవా, భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా,
ఏమి భాగ్యమో తెలియరా భూదేవి పులకరించేను. మహిని వెలసెను మహావిష్ణువు మెహరు పేరున మౌన వ్రతుడై. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా అండి. సులక్షణ మేడం గారు చక్కగా మీరు మ్యాటర్ సందర్భంగా బాబా జన్మించబోతున్నారని గోలండూన్ గారు చెప్పినట్టుగా మీరు సరిగ్గా అదే మీరు సంకేతంలో బాబా భూదేవి పులకరించను మహానవములు ఇవన్నీ చక్కగా మీరు శుభసూచకమైనటువంటి పాటలను ఆలపించారమ్మా. మీకు ధన్యవాదాలు. ప్రపంచంలో ప్రజలందరూ ప్రవాహంగా ముందుకు కదులుతూ తన చేతిలోని బిడ్డ వైపు చూస్తున్నట్లుగా వచ్చిన కళను గురించి విన్న షిరియాజీ, షిరిన్ మనకు పుట్టబోయే బిడ్డ ఎవరో నీకు తెలియదు అన్నాడట. అలా బాబా జన్మించక ముందే తనకు రెండవ సంతానంగా పుట్టబోయే బిడ్డ గురించిన ఎరుక షిరియాజీకి కలగడం ఎంతటి గొప్ప అదృష్టం అనేది మణిజ. ఇప్పుడు సంకేతంలో భాగంగా నాగమణి గోనెల్ల మేడం గారు ఒక సంకేతం చేసిన కూర్చున్నారండి. జై బాబా అండి. నాగమణి మేడం గారు జై బాబమ్మ. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. భూత దయా సదయా దయాద్ర హృదయ భారముని దయా నా భారముని దయా. భూత దయా సదయా దయాద్ర హృదయ భారముని దయా నా భారముని దయా. కోరికే బంధము మనసే బంధము కోరికే బంధము మనసే బంధము అన్ని బంధములే ద్వంద్వము లన్నీ బంధములే. భూత దయా సదయా దయాద్ర హృదయ భారముని దయా నా భారముని దయా. ఏది పుణ్యము ఏది పాపము ఏది పుణ్యము ఏది పాపము అన్ని బంధములే కర్మము లన్నీ బంధములే. భూత దయా సదయా దయాద్ర హృదయ భారముని దయా నా భారముని దయా. దేహము నేనా దేహిని నేనా దేహము నేనా దేహిని నేనా సంధ్యమాయనే నే బంధీనైతినే. భూత దయా సదయా దయాద్ర హృదయ భారముని దయా నా భారముని దయా. నేను నాది అనడి మోహము నేను నాది అనడి మోహము వీడనే లేదయా నన్ను వీడనే లేదయా. భూ
భూతదయా సదయా దయాద్రహృదయ భారముని దయా నా భారముని దయా ఏ విధముగా నిన్ను చేరగలను ఎన్నడు నిన్నునే చేరగలను ఏ విధముగా నిన్ను చేరగలను ఎన్నడు నిన్నునే చేరగలను తెన్ను తెలియదయా దయామయ దారియే దయా భూతదయా సదయా దయాద్రహృదయ భారముని దయా నా భారముని దయా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. జై బాబా. జై బాబా అమ్మా. ఈ కీర్తన ఎవరు రాశారో తెలుసా మేడం మీకు? మంత్రవాది శ్రీరామూర్తి గారు ఓకే అనుకుంటారు. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఎంత బాగుందంటే రచన. భూతదయ సదయ దయాద్ర హృదయ భారముని దయ దయామయ అంటూ వారు రాసిన కీర్తనని అంత చక్కగా మీరు ఆలపించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా విజయలక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాండి. జై బాబా అండి. విజయలక్ష్మి మేడం గారు. జై బాబా అండి. జై బాబా అండి. నేను మారుతి ధనలక్ష్మి. అవకాశం ఉంటే నేను ఒక ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు విజయలక్ష్మి మేడం గారు అవ్వగానే అవకాశం కంపల్సరీ ఉంటుందమ్మా. మీరు విజయలక్ష్మి మేడం గారు అవ్వగానే మీరు చేద్దరు కానీ. జై బాబా. జై బాబా అండి. చేయండి అమ్మా విజయలక్ష్మి మేడం గారు. మీరు చదువుతున్నారు కదా ఏదో? చదువుతాను. నేనేంటంటే మీరు సంకీర్తన చేస్తారని నేను చదువుతా. పని చదివిన తర్వాత చేయండి. 1994 ఫిబ్రవరి 25వ తేదీన 5 గంటలకు ఉదయం వేళ షిరిన్ షిరియాజ్యులకు మెహర్ బాబా ఈ యుగ అవతారుడు పురుషునిగా ఈ భూమి మీద జన్మించారు. భూదేవి పులకరించే క్షణం అది. ఇంతకుముందు సులోచన మేడం గారు పాడినట్టుగాని భూదేవి పులకరించినట్టుగా భూదేవి పులకరించిన క్షణం అనే మ్యాటర్ ఉంది ఇక్కడ. ఈ విశ్వమంతా ఆనందభరితమై ఉపశమనం పొందిన సమయం. విశ్వవ్యాప్తంగా ప్రేమ వెలుగులను ప్రసరింపజేయడానికై భగవంతుడు మానవ రూపధారి అయి ప్రభవించిన వేళ అది. విశ్వంలో సౌందర్యమంతా రూపుదాల్చినట్లు ఉన్న దివ్య సౌందర్య స్వరూపుడైన తన బిడ్డను షిరిన్ అమితంగా ప్రేమించసాగింది. ఇప్పుడు విజయలక్ష్మి మేడం గారు మీ సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మీ జై బాబా అండి. అందరికీ జై బాబా. మాయేదో మహిమేదో కనలేని మానవులం వేలాది జన్మలుగా వేచున్న జీవాత్మలం. మాయేదో మహిమేదో కనలేనివే మానవులం వేలాది జన్మలుగా వేచున్న జీవాత్మలం. మాయేదో మహిమేదో ప్రప్రథమముగా దైవ స్థితి పరబ్రహ్మ పరమాత్మ స్థితి గాఢ నిద్రలో మునిగి ఉండగా ఒక్క లహరితో కలుగ చెందగా ఆట మొదలిడి ఆత్మ విడివడి అంతులేని పయనములో పడి ప్రప్రథమముగా దైవ స్థితి పరబ్రహ్మ పరమాత్మ స్థితి గాఢ నిద్రలో మునిగి ఉండగా ఒక్క లహరితో కలత చెందగా ఆట మొదలిడి ఆత్మ విడివడి అంతులేని పయనములో పడి మాయేదో మహిమేదో ఆత్మయానమున మాధ్యములే 7 రాజ్యముల జీవములే. ఆత్మయానమున మాధ్యములే 7 రాజ్యముల జీవములే. పెక్కు రూపముల మార్పు చెందుతూ లక్షలాదిగా
జన్మలెత్తుతూ పెక్కు రూపములు మార్పు చెందుతూ లక్షలాదిగా జన్మలెత్తుతూ దూరమవుతూ చేరువవుతూ దైవాత్మకే దేవులాడుతూ దూరమవుతూ చేరువవుతూ దైవాత్మకే దేవులాడుతూ మాయేదో మహిమేదో కనలేని మానవులం ఆ పరమాత్మే అరుదించే మేరు రూపమును ధరించే మాయ ఏమిటో మోషమేమిటో మనిషి జన్మ పరమార్థమేమిటో ఎరుక చేయుచు మెడలు మేటుతూ నిద్రబో మనల మేల్కొల్పగా మాయేదో మహిమేదో కనలేని మానవులం వేలాది జన్మలుగా వేచున్న జీవాత్మలం అవతార్ మేర్ బాబాకి జై. జై బాబా అందరికి జై మేర్ బాబా. జై బాబమ్మ. చక్కగా మాయేదో మహిమేదో తెలుసుకోలేని మానవులు అంటూ మీరు మొదలుపెట్టి అందులో గాడ్ స్పీక్స్ అంతా వచ్చేటట్టుగా చాలా అద్భుతంగా ఆలపించారమ్మా. 84 లక్షల జన్మలు ఉన్నాయని, ఈ పరిణామ క్రమం అయిపోయిన తర్వాత మానవ జన్మ మొదలవుతుంది అంటే రాయి, ఉలాహం, పక్షి, జంతు ఇవన్నీ అయిన తర్వాత మానవ జన్మ మొదలవుతుంది. సినిమాలో లేక కుక్క అయిపోవాలి, నువ్వు పిల్ల అయిపోవాలి అన్నట్టు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మానవ జన్మ వచ్చిన తర్వాత మానవుడు పిల్లిగా కుక్కగా అవటం జరగదు. మళ్ళీ మానవ జన్మ ఎత్తుతూ ఉంటాడు. అంతేత 84 లక్షల జన్మలు ఉన్నాయని బాబా మానవ జన్మకు చెప్పారు. ఆయన మహిమ అంటే నేను మహిమలు చేయట్లేదు, సృష్టి అనే మహిమ ఒక్కటే చేశానని బాబా చెప్పారమ్మా. మీరు చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయాలి, తర్వాత మారుతి దళలక్ష్మి గారు సంకీర్తన సిద్ధంగా ఉండాలండి. జై బాబా అండి శ్రీరాములు గారు. జై బాబా శ్రీరాములు గారు. జై బాబా అండి. చేయండి. జై బాబా. ఏదియూ విడనాడం అవసరం ఏమీయూ లేదు, స్వార్థం ఒక్కటి తప్ప ఈ జగతి యందు. భగవైద్వెక్కము పొందగా భక్తులను మానవా విను మెహర్ మౌనవాణి. బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మక, బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మక, బాబా కరుణామయా దేవా సర్వోన్నత, బాబా కరుణామయా దేవా సర్వోన్నత. యుగ యుగంబుల నీవు జగములను మేల్కొల్ప, అవసరమవు నీవు ఆరుదించుచున్నావు. జరాష్ట్రుడు నీవు రామకృష్ణులు నీవు, జరాష్ట్రుడు నీవు రామకృష్ణులు నీవు, బుద్ధ క్రీస్తులు నీవు మహమ్మదు నీవు. యుగ యుగంబుల నీవు బోధించినప్పటికీ, యుగ యుగంబుల నీవు బోధించినప్పటికీ, మానవులు ఏమరచి పెడచెవెన పెట్టిరి. ఈ యుగంబున దివ్య మౌనంబు వహించి, ఈ యుగంబున దివ్య మౌనము వహించి, బోధ లేకుండా జాగృతమునర్చావు. బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మక, బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మక, బాబా కరుణామయా దేవా సర్వోన్నత, బాబా కరుణామయా దేవా సర్వోన్నత. కలియుగంబున నీవు
ప్రేమావతారివై కలియుగంబున నీవు ప్రేమావతారివై ప్రేమయే దైవమని ప్రేమించమన్నావు దేవుడే సత్యమని దేహంబ నిత్యమని దేవుడే సత్యమని దేహంబ నిత్యమని ముక్తినిచ్చే ప్రభువు మెహరావతారుడు విషయవాంఛల గోరి వేడబోకండి విషయవాంఛల గోరి వేడబోకండి కపటమే విడనాడి కడునీతితో సంసార బాధ్యతలు సవ్యంగా దీర్చి సర్వార్పణ చేసి సర్వేషు చేరండి బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మకా బాబా సర్వేశ్వరా దేవా సర్వాత్మకా బాబా కరుణామయా దేవా సర్వోన్నత బాబా కరుణామయా దేవా సర్వోన్నత. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్స్ అండ్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. బాబా యుగో దట్ ఈజ్ యోగా అని చెప్పారు. అని చేత మనం మీకు అర్థం వచ్చేలా మీకు చక్కగా సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీరాములు గారు పాడారు. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకేతం చేయండి. తర్వాత అరుణ రవీంద్ర మేడం గారు సిద్ధంగా ఉండాలమ్మా. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉంటే ఒక సంకేతం చేయండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా, నీ ప్రేమతోనేగా ప్రేమించమన్నావు ప్రియతమునివై నామాన్ని స్మరించి తరించగా ప్రేమించమన్నావు ప్రియతమునివై నామాన్ని స్మరించి తరించగా మెహరన్న క్షణమందు ఆపదలనే మెహరన్న క్షణమందు ఆపదలనే తొలగించుచున్నావు ఇహమందునా నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా, నీ ప్రేమతోనేగా. చల్లని నీ ప్రేమ కిరణాలనే వేద జల్లగా వచ్చితివి అవతారమై చల్లని నీ ప్రేమ కిరణాలనే వేద జల్లగా వచ్చితివి అవతారమై కల నిజమని భ్రమసి కలిమాయలో కల నిజమని భ్రమసి కలిమాయలో ఉన్న మానవాళికి నీవు కనరావులే నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా, నీ ప్రేమతోనేగా. పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు సరిలేరు నీకిలను ఎవరైనను సరిలేరు నీకిలను ఎవరైనను సర్వోన్నతుండవు సకలాత్మవు నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా, నీ ప్రేమతోనేగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా మేడం. బాబా చెప్పారు, నేను మధ్యలో వలిని అయితే మానవుని అనుకోండి,
లేదే నేను సాక్షాత్తు పరమాత్మని, పరిపూర్ణమైన పరమాత్మని, సర్వోన్నతుని అని చెప్పారు. చేత మధ్యలోగా నన్ను భావించొద్దని ఆయన చెప్పారు హైయెస్ట్ ఆఫ్ ద హై మెసేజ్ లో. ఆ మెసేజ్ వచ్చేలా మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేసిన కూర్చున్నానండి. మేడం జయబాబా. జయబాబా మేడం. అరుణ రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా. ఇప్పుడు శేషారత్న మేడం గారు సిద్ధంగా ఉంటే మీరు ఒక సంకీర్తన చేయాలమ్మా. శేషారత్న మేడం గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా. జయబాబా. శేషారత్నం కావూరి మేడం గారు. జయబాబా. జయబాబా. శేషారత్న మేడం గారు వినిపిస్తుందమ్మా నా వాయిస్? ఆవిడ లేరండి. విశాలి బరాటం గారు ఉన్నారండి. జయబాబమ్మ. ఆవిడ అరుణారాయణ గారు కూడా లేరు. విశాలి బరాటం గారు వచ్చారండి. ఎంతవరకు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. మరి ఇలా కనుమరుగైపోతే ఎలా సార్? సరే, మొత్తం మీద బాలరాజు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. జయబాబా. బాలరాజు గారు, జయబాబా ఒక సంకీర్తన చేయండి సార్. జయబాబా. బాబాకి జై. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి. రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాత్రిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి. రాత్రిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి. రాత్రినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. రాత్రినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధువన్నది ఉన్నదనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది ఉన్నదనుకుంటే బాబాతోనే ఉండాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. జై బాబా అండి. బాలరాజు గారు చక్కటి సంకేతం చేశారు. ఆత్మ బంధువే ఉండాలి మనకి. బంధువు అనేది ఉండాలంటే మెహర్ బాబానే మనకు బంధువై ఉండాలని, అంటే పరమాత్మ మనకు బంధువై ఉండాలని చక్కటి సందేశం ఉన్నటువంటి ఆయనతో ఏ బంధువో అంతా మీరు చక్కగా ఆయన రచన, ఎవరండి రచన మర్చిపోయిన ఆయన సార్ పేరు, వారు ఇక్కడ నిజామాబాద్ లో ఉంటారు, వారి పేరు తర్వాత చెప్తానండి. గంగాధర్ సార్, ఖ్యాతం గంగాధర్ సార్ రచన చక్కగా మీరు గానం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు
తర్వాత సంకీర్తనకి కోటేశ్వరరావు రెడీగా ఉండాలండి. ఆ తర్వాత ఆనంద్ కుమార్ సార్ రెడీగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా విశ్వంలోని సౌందర్యమంతా రూపు దాల్చినట్లుగా దివ్య సుందర స్వరూపుడైన తన బిడ్డను షిరిని అమితంగా ప్రేమించసాగింది. ఆ బిడ్డ ప్రపంచానికి ముద్దు బిడ్డడని, తనకు మాత్రమే సొంతం కాదని పాపం షిరినికి అప్పుడు తెలియదు. అతని భవిష్యత్తును గురించి ఆమె ఎన్నో కలలు కనేది, ఎన్నో ఆశలు పెట్టుకునేది, విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదవాలని కాంక్షించేది. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నాం. తర్వాత ఆనంద్ కుమార్ సార్ రెడీగా ఉండాలండి. జయబాబా అండ్ కోటేశ్వరరావు గారు మీరు సంకీర్తన చేయండి సార్. జయబాబా సార్. మెహర్ బాబాకి అందరికీ సార్. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే, పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే, తలరాతలో రాసేది ఆతడే, తలరాతలో రాసేది ఆతడే, అతని శక్తిని సామర్థ్యాన్ని అరయగతగున తప్పు గదా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా, జపతప జ్ఞానాదులతోనైనా చేజిక్కించుకోగలమా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు, ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు, దైవం అనంతం ఆలోతుల నరయగలేనయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా.
జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ 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 బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ సార్ బాబా జై జై బాబా బాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు. నేను ఒకసారి విన్నాను. బాబా నా లోతు నేనే కనుక్కోలేను అని చెప్పారు. అలాగా దైవం అనంతం అనేటటువంటి సంకీర్తన చక్కగా మీరు ఆలపించారండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్లో ఇప్పుడు తర్వాత ఆనంద్ కుమార్ సార్ సిద్ధంగా ఉండాలండి సంకీర్తన చేయడానికి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదవాలని ఆకాంక్షించే షిరిన్మాయి అలా మేర్వాన్ పూనా నగరంలో తనను అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు, తెలియని ఆరాధనాభావంతో ఆదరించే బంధువుల మధ్య పెరగసాగాడు. కొన్ని అసాధారణ సంఘటనలు మినహాయిస్తే మేర్వాన్ ఒక సాధారణ బాలునిగా ఇతరుల భావాల పట్ల సున్నితంగా మెలుగుతూ స్నేహపూర్వకంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు కలిగి చురుకైన తొంటరివానిగా ఎదుగసాగాడు. తన ఆటపాటలతో చుట్టుపక్కల వారిని ఆకట్టుకోసాగాడు. ఇప్పుడు ఆనంద్ కుమార్ సార్ ఒక సంకీర్తన చేయాల్సిందిగా కూర్చున్నాను. జై బాబా అండి, జై బాబా అండి సార్. జై మెహర్ బాబా సార్. శ్రీనివాస్ గారు. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. పాడండి సార్. అవతార్ మెహర్ బాబా की जय. విను బాబా జీవిత గాథ వినిపించెదవీనుల విందు కథ వినగలిగిన జన్మ తరించు కదా. విను బాబా జీవిత గాథ వినిపించెదవీనుల విందు కథ వినగలిగిన జన్మ తరించు కదా. విను బాబా జీవిత గాథ. మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము చేర్చు మధురాతి మధుర కథాగానము. విను బాబా జీవిత గాథ. చెరియాది శిరీను బానుల నోముల పంతయై జన్మించే శరియాది శిరీను బానుల నోముల పంతయై జన్మించే. బాబా జాను చుంబనముతో బాబా జాను చుంబనముతో బాహ్య స్మృతులను కోల్పోయే మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము. విను బాబా జీవిత గాథ. పంచ సద్గురుల పరివేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే
పంచ సద్గురుల పరివేష్టితుడై పరమాత్మునిగా ప్రభవించే బోధించుటకు రాలేదనుచు బోధించుటకు రాలేదనుచు మౌనము భూనెను మేహరుడు మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. మధుర మధుర కరభాషణముల మానవులను మేల్కొలిపాడు. మధుర మధుర కరభాషణముల మానవులను మేల్కొలిపాడు. మస్తుల మానవ సేవలు చేసి మస్తుల మానవ సేవలు చేసి మేఘరు బాబగా విలసిల్లే మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. ప్రేమ పంచి ప్రేమించి ప్రేమికుల ప్రేమను పొందెను ప్రియతముడు. ప్రేమ పంచి ప్రేమించి ప్రేమికుల ప్రేమను పొందెను ప్రియతముడు. ప్రేమతోనే ప్రియతమ ప్రేమను ప్రేమతోనే ప్రియతమ ప్రేమను ప్రేమికులందరూ పొందమనే వేణు బాబా జీవిత గాథ. వినిపించెద వీనుల విందు కథ వినగలిగిన జన్మ తరించు కదా విను బాబా జీవిత గాథ. మెహరవతారుని దివ్య చరణాలను మెహరవతారుని దివ్య చరణాలను చేర్చు మధురాతి మధుర కథాగానము చేర్చు మధురాతి మధుర కథాగానము విను బాబా జీవిత గాథ. जय बोलो अवतार मेहर बाबा की जय. थैंक జై यू बाबा. బాబా. जय జై बाबा బాబా नाना సార్. की जय. नमस्कार. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు, మీరు ఎంత చక్కగా బాబా విజయగాథని, బాబా యొక్క చరిత్రని గానం చేయమని తరిస్తారని మీరు ఎంత అద్భుతంగా గానం చేశారంటే, మళ్ళీ మళ్ళీ ఈ ఛానల్లో మళ్ళీ ఎప్పుడైనా తప్పనిసరిగా ఇది ఆలపించాలండి. చాలా బాగుంది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఈ పాడినందుకు. ఇప్పుడు ఎంపీ రావు గారు ఒక సంకేతం చేయవలసిందిగా కూర్చున్నానండి సార్. మలకపల్లి పనగేశ్వరరావు గారు ఒక సంకేతం చేయవలసిందిగా కూర్చున్నాను. జై బాబా. జై బాబా సార్. अवतार मेहर बाबा की जय.
అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్థితిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, ప్రభు స్థితిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా, ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ ఇవ్వండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, జై బాబా. కానీ ఆనంద కుమార్ గారు పాడిన తర్వాత నన్ను పాడమండం ఇది ఏదో దృష్టి బొమ్మ పెట్టినట్టుగా ఉంటుంది. ఆయన గానం తర్వాత నా గానం అంటే ఏదో మీరు పాడమన్నారని చెప్పి పాడారు. మీరు చక్కగా సంకీర్తన చేశారండి. ఈ సంకీర్తన మీరు చేసి ఎప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం నేను మీ దగ్గర వినేవాడిని. ఆ కీర్తన చేయాలని నేను అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ సంకీర్తన అందరూ విరివిగా పాడడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు మీరు పాడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. జై బాబా. ఈ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనస అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను బాగా పాడుతున్నాను, లేకపోతే నేను బాబా సేవ బాగా చేస్తున్నాను అనుకున్న తక్షణం అది దానికి ఆటంకం వస్తుందని బాబా చెప్పారు. అట్లా మనం ఏంటంటే ఆయన చిత్రమైనది అంటే మనలో అహంకారం పెంచుకోవద్దనే మెసేజ్ దాంట్లో ఉందని నేను అనుకుంటున్నానండి. మీకు ఆ చక్కటి సంకీర్తన పాడినందుకు మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు మ్యాటర్లో విషయం వస్తే బాబా చుట్టుపక్కల వారిని తన ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారట. తర్వాత ఆ కుటుంబంలో జన్మించిన వారిలో జాల్, ఎహరం, ఆది బాబా విశ్వ కార్యక్రమంలో తమ వంతు పాత్రలు నిర్వహించిన వారు. మరో 2 మగపిల్లలు, ప్రీని అనే ఒక ఆడపిల్ల చిన్నతనంలోనే అనారోగ్య కారణంగా మరణించారు అని చెప్పారండి. అవతార్ మెహర్ బాబాకి ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సులోచన మేడం గారు ఒక సంకీర్తన చేస్తుందిగా కూర్చోనండి. జై బాబా. సులోచన మేడం, జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు, జై మెహర్ బాబా. సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీ వరుదించగా,
ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా, ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా, ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా, నీ పాద సన్నిధి చేరగా. మెహరు బాబగ నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా, నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా. మెహరు బాబగ నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా, నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా. ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా, ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా, అండగా ఉంటాను నేనని ఆనతిచ్చితివీవుగా, అండగా ఉంటాను నేనని ఆనతిచ్చితివీవుగా. ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా, ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా. సర్వకాలము మెహరు స్మరణలో జీవితము కడతేరగా, సర్వమంతయుదార పోసి శరణు నీవని వేడగా. సర్వకాలము మెహరు స్మరణలో జీవితము కడతేరగా, సర్వమంతయుదార పోసి శరణు నీవని వేడగా. వాడవాడల నీదు ప్రియ సందేశములు వినిపించగా, వాడుకొను మా బ్రతుకులన్నీ పాదధూళిగా మలచగా. వాడవాడల నీదు ప్రియ సందేశములు వినిపించగా, వాడుకొను మా బ్రతుకులన్నీ పాదధూళిగా మలచగా, నీ పాదధూళిగా మలచగా. ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా, ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా, నీ పాద సన్నిధి చేరగా. ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా, ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా, నీదు సన్నిధి చేరగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. జై బాబమ్మ. పూర్వం మనం అందరం భక్తులు అనుకునేవాళ్ళం, ఇప్పుడు ప్రేమికులు అని పిలుస్తున్నారు. ఆ రోజుల్లోనే ఏంటో మనం దేవుణ్ణి స్మరించట్లేదు, లేకపోతే గుడికి వెళ్ళట్లేదు అనుకున్న టైంలో మనకి అవకాశం రావటం, ఒక క్షేత్రానికి వెళ్ళటం జరిగేది. ఇప్పుడు బాబా వచ్చిన తర్వాత బాబా ఆయన ప్రేమించి ప్రేమను మనకి ఇవ్వడం వల్ల నిరంతరం ఆయన ప్రేమించగలుగుతున్నాం. ఆ సందేశాన్ని మీరు చక్కగా మీ పాటలో వినిపించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సుబ్బారావు గారు ఒక సంకేతం చేయవలసిందిగా కోరుతున్నానండి. సుబ్బారావు గారు. జై బాబా. జై బాబా అండి సుబ్బారావు గారు. జై బాబా అండి. సుబ్బారావు గారు ఛానల్లో ఉన్నారు. జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి సార్. జై బాబా. ఆనంద్ కుమార్ గారు మరొక సంకీర్తన చేస్తుందిగా కూర్చున్నాను సార్. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. శ్రీనివాస్ సార్, మరొక సంకీర్తన చేయండి సార్. జై బాబా. థ్యాంక్ యూ సార్. బాబా వారి కృప మీ ద్వారా మరి కొద్దిగా నాకు అందించినందుకు. జై బాబా అండి సార్. నిజానికి మా పన్నగేశ్వర గారు చెప్పినట్టుగా
అది అహంకారానికి హేతువే అది. అయితే ఆ పాడగలిగిన పాటని ఆ ప్రజెంట్ చేసినప్పుడు ఆ వినగలిగిన వారి తాలూకా అభిమానమే అందులో ఎక్కువ ఉంటుంది. అది బాబా వారి ఇచ్ఛ. జై మెహర్ బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ సార్. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు, వేద వేద్యుడవీవు విదితమైనను చాలు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. अवतार मेहर बाबा की जय।
థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా, జై మెహర్ బాబా. శ్రీనివాస్ గారు మరొకసారి మీకు ధన్యవాదాలు. జై బాబా సార్. జై బాబా సార్. మిమ్మల్ని మెహరాబాద్ లో భౌతికంగా మిమ్మల్ని అమ్మగారిని చూశాను. నాకు మా జన్మ ధన్యం అనుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కలవడం ఓకే ఒక ఎత్తు, భౌతికంగా మనం ఒకరికొకరు ఆత్మదర్శనం చేసుకోవడం చాలా గొప్ప విషయం అండి. ఆ భాగ్యం కలిగింది మన అమర్తిలో. మీకు ధన్యవాదాలు, మీ కుటుంబానికి అందరికీ. ఇప్పుడు సంకీర్తనలో ఇంకా దగ్గరికి వచ్చేసింది. కానీ ఈ రోజు ఎంఎస్ సుశీల మేడం గారు వచ్చారు. వారు ఈ రోజు నాకు హారతిని చేసి హారతిని పాడిపెట్టి మాకు శుభం పలకాలి. ఆ మేడం గారు హారతికి సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మన పద్మాశారి ఎవరండి మేడం, ఫస్ట్ లో లలిత కుమారి మేడం గారు, మీరు ఇప్పుడు ప్రేయర్స్, ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన చేయండి అమ్మా. జై బాబా అండి. లలిత కుమారి మేడం గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజుదా, ఆహురు మజుదా, ప్రీతముడవైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడే ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దా, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి అగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము.
ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మా అందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మేడం. మీరు జై బాబా. చక్కగా ప్రార్థనలు చేశారు బాబా వారికి. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు జై బాబా. సుబ్బారావు గారు ఒక నిమిషం పాటు బాబా వారి నామాన్ని చెప్పవలసిందిగా కూర్చున్నారండి. సుబ్బారావు గారు. జై బాబా అండి. జై బాబా సార్. జొన్న సార్ ఉన్నారు కదండి, విజయ్ కుమార్ జొన్న సార్ ఒకసారి ఒక నిమిషం పాటు నామాన్ని చెప్పండి సార్. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతారు మెహరు బాబా की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, रामावतार बाबा की जय, कृष्णावतार बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, मौनावतार बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. చక్కగా మీరు బాబా వారి నామాన్ని చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. సుబ్బారావు గారు ఉన్నారండి సార్ ఛానల్. నామం చెప్తారా సార్? జై బాబా. జై బాబా అండి సుబ్బారావు గారు. సరే వాళ్ళు లేనట్టున్నారు అందుబాటులో. ఇప్పుడు జై బాబా సార్ ఒక్క నిమిషం పాటు నామం చెప్పండి సార్. జై బాబా. मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఈరోజు మనం దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే బుక్ని చదువుకుంటున్నాం అండి. అది మరి వచ్చే శనివారం మనకి ఎప్పుడు బాబా అవకాశం ఇస్తే అప్పుడు మనం అతనికి అంతు లేదు. ఏమి రామకథ శబరి శబరి ఏది మరి ఒకసారి అని పివి శ్రీనివాస్ గారు పాడినట్టుగా ఎన్నిసార్లు విన్నా మన బాబా కథ, విష్ణు కథ అనుకోండి, మెహర్ బాబా కథ ఎప్పటికీ చదువుకోవచ్చు. ఈరోజు ఒక నిమిషం పాటు మౌనం తర్వాత సుశీల మేడం గారు రెడీగా ఉన్నారమ్మా. మీరు హారతి పాడతారమ్మా. జై బాబా. జై బాబా. సుశీల మేడం గారు హారతి పాడతారమ్మా. అండి శ్రీనివాసరావు గారు. ఒక్క నిమిషం మౌనం అయిన తర్వాత మీరు హారతి పాడండి అమ్మా. జై బాబా. నేను చెప్తానమ్మా. జై బాబా. జై బాబా అండి. అందరికి జై బాబా అండి. ఒక్క నిమిషం పాటు మౌనం తర్వాత హారతి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
ఎంఎస్ సుశీల మేడం గారు మీరు బాబా వారికి హారతిని పాడండి అమ్మా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరా నీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. అందరికీ జై బాబా అండి. జై బాబమ్మ. మీ పెద్దవారు జై బాబా. మీకు ధన్యవాదాలు. మనస్సుంటే మానవుడు, మనస్సు పోతేనే మాధవుడు అని బాబా చెప్పారు. అలాగే మనసు హారతి అనే హారతి గీతాన్ని మీరు ఆలపించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఈరోజు కార్యక్రమం సుశీల మేడం గారి హారతి గీతంతో ముగించబోతున్నాం. ఈ ఛానల్లో సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా వెళ్ళిపోయిన వారు మళ్ళీ నెక్స్ట్ ఛానల్లో వారు రావాలి, వారు ఆలపించాలి. మనకి ఈ ఛానల్లో సౌకర్యం ఏంటంటే ఏదైనా పని ఉన్న వారు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలని కోరుకుంటాం ఎప్పటికీ. అలాగే శేషరత్నం మేడం గారు, విశాలి బరాటం మేడం గారు ఈరోజు చాలా ఛానల్ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు ఇక్కడే ఉన్నట్టే. వారు మళ్ళీ నెక్స్ట్ ఛానల్లో మాకు